కార్న్ ఉప్మా బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ ఉప్మా బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, ఉప్మా రవ్వ 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, ఉప్మా రెడీ చేసుకుందామండి. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో పోపు దినుసులు. సో ఇక్కడ నేను స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను కదా, దీంట్లో మనం కావాల్సిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్ కానీ, స్ప్రౌట్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మనకు ఆ డిఫరెంట్ టేస్ట్లో మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఓకే. సో వీటితో పాటుగా ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఓకే, ఉడికించింది. అవును. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపడా ఎసరు వేసుకోవాలి. సో దీంట్లో రవ్వ కొద్దిగా వేస్తూ, సో మామూలుగా ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. అడిషనల్గా స్వీట్ కార్న్ యాడ్ చేసామండి. ఎస్. సో ఇది కొంచెం గట్టిగానే రావాలి మనకు, మనం ఉండలుగా చుట్టుకుంటాం కదా. అవునవును. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి. సో దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి. సో బోండాలా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ కూడా ఉంటే బాగుంటుంది. కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర అండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఇది కాస్త చల్లారితే మనం పూతపిండి కలిపేసుకొని బోండాలా వేసుకోవాలి. సో చల్లారాలి కదా కొంచెంసేపు. అవునండి. సో ఇప్పుడు మనం పూతపిండి రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా వాము, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇదంతా మనం జారుడుగా కలుపుకోవాలి. సో మరీ ఎక్కువ జారుడుగా కలుపుకుండా మనకు ఎంతైతే అవసరం ఆ మాదిరి చూసుకొని కలుపుకోవాలండి. ఓకే. సో ఉప్మా దీంట్లోకి తీసేసుకుందాం. సో ఇది పట్టేసుకుంటారా? ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. సో దీన్ని మనం చిన్నగా ఉండలుగా చేసుకొని సో అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఓకే. సో మనం కార్న్స్తో కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఆ ఉప్మాతో కూడా చేసుకోవచ్చా? ఇలా చేసుకోవచ్చండి. అండ్ లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో కూడా చేసుకోవచ్చేమో కదా. సో అలా మిగిలిపోయిన వాటితో కూడా మనం అంటే మార్నింగ్ చేసుకున్న సో ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ ఐటెంలో కూడా తయారు చేసేసుకోవచ్చు.
సో శనగపిండితో చేసుకుంటాం కాబట్టి కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో తొందరగానే కలర్ వచ్చేస్తుంది మనకు. అవును. ఏదైతే బ్యాటర్ ఉందో శనగపిండి బ్యాటర్ అది మాత్రమే ఫ్రై అయితే సరిపోతుంది కదా, ఉప్మా ఆల్రెడీ మనం చేసేసుకున్నాం. సో ఈ వేడికి అది కూడా ఇంకాస్త ఉడికిపోతుంది మనకి. ఓకే, సో తీసేసుకున్నామండి. ఓకే రాజు గారు. సో ఏ కాంబినేషన్లో బాగుంటుంది? ఇది గ్రీన్ చట్నీ అయితే బాగుంటుందండి. ఓకే. సో అది లేకపోతే మనం ఇంట్లో టొమాటో సాస్ ఉంటుంది కదా, సో దాంతో అయినా తీసుకోవచ్చు. ఓకే, కార్న్ ఉప్మా బోండా రెడీ అండి. ఎస్, ఈ ర్యాబిట్స్ కూడా బుజ్జి బుజ్జిగా బాగున్నాయి కదా, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మనం. అండ్ కార్న్ ఉప్మా బోండా తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కార్న్ ఉప్మా బోండా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు చల్లారనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉప్మా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ ఉప్మా బోండా రెడీ.